మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఉగాదండి. దేవుడికి అయితే ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. నా పూజ అయితే పొద్దున్నే అయిపోయిందండి. ఈరోజు 6 o'clock అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో అభిషేకానికి పాలు ఇవ్వడానికి అయితే వెళ్ళాను. అక్కడ పాలు ఇచ్చేసి అర్చన చేయించుకొని రుద్రాభిషేకం చూసి దేవుడికి నైవేద్యంగా అయితే ఈరోజు ముఖ్యంగా మనం చేసుకునేది అయితే ఉగాది పచ్చడి. అది ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. ఉగాది పచ్చడి అయితే పెట్టానండి. అలాగే రెగ్యులర్గా అయితే నేను పంచామృతాలు అయితే పెడతాను కదా, మీకు నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇలా తాంబూలం పెట్టేసేసి దేవుడికి ఈరోజు ఒబ్బట్లు చేస్తాం కదండి, అంటే మన తెలంగాణలో అయితే బచ్చాలు అంటాము. పులిహోర చేసిన దద్దోజనము అలాగే వడలు అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈరోజు మార్నింగే నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. దేవుడికి అభిషేకానికి అయితే వెళ్ళానండి. ఈరోజు విశేషంగా అభిషేకము రుద్రాభిషేకం చూస్తే మంచిదని నిన్న టెంపుల్కి వెళ్ళినప్పుడైతే తను చెప్పాడు పూజారి. అందుకని చెప్పేసి పాలు అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాను. అక్కడ పూజ చేయించుకొని ఇంటికైతే తిరిగి వచ్చానండి. ఈరోజు మార్నింగ్ నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మార్నింగ్ పొద్దున్నే చేసుకుంటేనే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే పండుగ అప్పుడైతే ఇంకెక్కువ ఎర్లీగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. మరొక్కసారి అందరికీ హ్యాపీ ఉగాదండి. ఓకే, బాయ్. శ్రీమాత్రే నమః.